చవితి పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచేమమ్మ నాలుగు దిక్కుల జనమంతా నీవే దిక్కని మొక్కేరమ్మ రేయి పవలు రెప్పే వేయక చల్లగా చూసేవమ్మ ఊరు వాడకి తోడు నీడవై పిలిచిన పలికేవమ్మ నాగుల చవితి పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచేమమ్మ అమ్మ నాగమ్మ తల్లి జై 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 అమ్మ నాగమ్మ తల్లి జై 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 మీ నాగులు నగలైతేనే శివుని మెడకు అందం మీ శేషపాంతు వలనే ఆ విష్ణువు వైభోగం పాలకడలి మదనంలో ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేదహాతన భవావాయస్య సంగమే ఓం ఆప్యాయస్య సమేతుతే విశ్వతస్సోమ వృష్ణియమ్మ భవావాయస్య సంగమే దేవ యజ్ఞమతంబద వసంతో అస్యాసీనాజ్యం గ్రీష్మ యుగ్మ శరద్ధవిః తం యజ్ఞం పరిషి ప్రోక్షన్నా తస్మాద్యజ్ఞా సర్వహుతః తస్మాదిజ్ఞే ఛందామిజ్ఞే తస్మాద్ తస్మాన్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః గురుదదస్య శూద్రో అరాయత చంద్రమామనసో జాతః చాగ్నిశ్చ ప్రాణాద్వాయున జాయత సమోళవస్య భగం సురే త్రిణి పదావి చక్రమే విష్ణుర్గోవా అరాభ్యః అతో ధర్మాణి ధారయన్న విష్ణో కర్మాణి పశ్యతే యజో వ్రతాని పశ్యత ఇంద్రస్య ఇజ్జుస్సఖా తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః ఇవి విచక్షురాతదం తద్విజ్ఞాసో హిరణ్యవర్ణాం భరణీం సువర్ణరజతశ్రజాం శ్రీర్మా దేవి యుషతాం तां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मीनस्य तां त्वां वृणोमि ततो वनस्पतिस्तव रक्षोतबिल्वः निवृत्तिं ददातु मे शुद्धिपासामलाङ्गेष्ठान् अलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमदबुद्धिं च सर्वानिर्णुतमे गृहाचुष्टां करीषिणीं ईश्वरीं सर्वभूतानां कामिहोपक्वये श्रियं महाकूतिं वाचः सत्यमशीमहीं पशूनां रूपमन्यस्य वैश्रीश्रयतां यशः वेदो लक्ष्मीर्मनुपगामिनीं यस्यां हिरण्यं प्रभूतिं गावो दाशोष्मान् इन्द्रो भूत्वा जूयादाज्यमन्वहम् श्रियः पञ्चदशर्षं च त्वं मां भजस्य पद्माक्षि येन सौख्यं लभाम्यहम् देवीं सर्वकाम्यार्थ सिद्धये पुत्रपौत्रधनं धापुत्रः सोमन्थनस्य सोमिनो मख्यं ददातु सोमिनः न क्रोधो न च मात्सर्यं न लोभो न भामतिः न क्रोधो न च मात्सर्यं न लोभो न शुभामतिः
भवन्दिकृतपुण्यालक्ष्मी उपास्महे परशन्तु देवि भावरिजुहो विद्यस्य विव्रतः रोहन्तु सर्वबीजान्यवब्रह्मद्विषोदहि पद्मपुष्पमनोनुकूले त्वत्पादपद्मं निःसन्निधस्व या सा पद्मासनस्थानां विपुलगणितने पद्मपत्रायताक्षी वैरोचनी कर्मफलेषु दुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे भक्तिबुद्धुवेम परमासनस्तात् सनत्परशरति दुर्गाणि साक्षामद्देवो अतिदुरिताद्यग्निः रत्नोषितमेघे तनुकं विप्रय स्वास्मभ्यं च सौभगमाय च कुङ्कुमनीडु ओ भिर्दुष्टमयि नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकह्यमारयन्ता आद्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् अहं रुद्रेभिर्वसोभिश्चरामि अहं मित्रावरुणोभावीभिर्निहमिन्दा अहं सोमामानसं प्रजावान् पशुमान् भवति अहं रुद्रेभिर्वसोभिश्चेवैः अहं मित्रावरुणोभावीभिर्निहमिन्दा अहं जाडामित्रवीर्यं हविष्मादे सुत्रागे ततो तुष्टे भुवनानि विश्वाः आमोन्यां वस्मनो वस्पशामि अहमेव वाचैवा प्रभाधरामाणां दिवापरेणां दिव्यै श्रावति महिला इतरशतं देवस्य वर्गः सहासो यतोजने प्रतिभो मध्वनाभावे उभायदस्य आदित्यकृष्णो अर्वत्तोरास्माद् समानपुर्या वा आभे नमस्कार जय सूरे विदामस्य मोरे तमोनिष्टे भुवनानि विश्वा आमूल्यां वस्मनो वस्पुषामि अहमेव वातैव प्रभाभ्यारवामानां भुवनानि विश्वा तरो दिवापयेन पृथिवी तावति महिला सम्मतानो ब्रह्मासः కాజు కిస్మిస్ బాదాం పిస్తా చిరంజి అమ్మవారికి మొత్తం 21 రకాల అభిషేకం మొత్తం ఎందుకు చల్లని పడగల దీవెనలి అమ్మ అమ్మ నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ మా ఐదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మ చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపలతోయమ్మ పల్లెకు తల్లివి నీవమ్మ మాకు तोड़
ఉన్నటువంటి అన్ని సమస్యలకు కూడా నివారణకు ముఖ్యమైనటువంటి ప్రదేశం మన యొక్క కైలాసగిరి దేవాలయం దగ్గర ఉన్నటువంటి అష్టోత్తర సహస్ర నాగదేవత ఆలయం. కావున సమస్త భగవద్భక్తులందరూ కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి నాగుల పంచమి, హస్తా నక్షత్రయుక్త నాగుల పంచమి రోజు ఎవరైతే నాగదేవతను ఆరాధిస్తారో, ప్రార్థిస్తారో వాళ్ళ మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలు కూడా నిర్విఘ్నంగా కేవలం ఒక 41 మండలం రోజులే నెరవేరుతాయని చెప్పి అనేక ఆగమాలు అవన్నీ కూడా దాంట్లో చెప్పడం జరిగింది. ఈ ఆలయంలో మానసాదేవి సమేత ఏకాదశ నాగదేవతలకు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలకు విశేష ఫల పంచామృతము అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, 5 రకాల పండ్లు, 5 రకాల డ్రై ఫ్రూట్స్ మొదలగు 21 ద్రవ్యాలతోని ఈరోజు విశేష ఫల పంచామృత అభిషేకం ఉంటుంది. కావున యావత్ భారత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరూ కూడా ఈ దేవాలయంకు విచ్చేసి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి ఆ భగవంతుని అనుగ్రహం పొంది మీ అందరికీ కూడా భగవంతుడు ఎల్లప్పుడూ కూడా అఖండ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఈ యొక్క ప్రసార మాధ్యంగా మనమందరు భగవంతునికి కోరుతున్నాము. సమస్త సన్మంగళాని భవంతు, లోకా సుఖినో భవంతు. ఓం మానసాదేవ్యై నమః. శాశ్వత చైతన్య రూపమా మా సన్నుతులందుకు నాగమా, సూర్యుడే సిగలో వెలిగే పనిలా తోచేది, ఇంగిలోని మెరుపులని నిన్నే చూపేది, వెండి కొండకే దారి నీవులే, కొండ అంచులే నీ పడగలే, యోగ కుండలే రూపానివే, అంతు తెలియని నాగశక్తివే, 4 దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. 4 దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, కుంకుమ పడుతుల కొసగే దేవత నీవమ్మ. నవతనమున కవ్యములిచి అండగా ఉండమ్మా, చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మా, చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మా. ఇవన్నీ కూడా ఏదో విధంగా మన స్వార్థం కొరకు ఉంటాం. అలాంటి ప్రదేశాలలో ప్రకృతి అంటే సర్పదోషం ఉంది, ఈ బాబుకు రాహు గ్రహం ఇబ్బంది ఉంది, ఈ పాపకు కేతు గ్రహం ఇబ్బంది ఉంది అని చెప్తాం. అది ఎలా ఏర్పడుతుంది? కేవలం నాగదోషం ద్వారానే ఏర్పడుతుంది. అలాంటి సర్పదోషము 12 రకాలు. అనంత, వాసుకి, కాళిక, మణిభద్రిక, శంఖ, శంఖపాల, కర్కాటక, ధనంజయ, ధృతరాష్ట్ర అని అనేక మన కలియుగంలో జాతక రీత్యా తెలుస్తాయి. కొందరికి చదువు లేదని, కొందరికి విషయంలో మన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, మంచి అందగత్తి ఉన్నది, మంచి అందగాడు ఉన్నాడు, సర్పదోషం కానీ మన వెంటాడుతూ ఉంటాయి. అది సర్పం యొక్క సర్వభూతేషు విద్యారూపేణశ్చ శంఖపాలశ్చ కర్కాటక ధనంజయః ధృతరాష్ట్రశ్చ ఏత. తీర్థ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ ఎవరైతే మహాహస్తి దక్షిణేన విద్వాహిత్వా ఆచరన్ అభిరాజాసాదిపురతో దేవస్య గ్రహే గ్రహే యే ప్రతిష్ఠతి సుమంగళీరియం వధూరిమాం సమేత. జగమేలు తల్లి
నాగదేవత పూజకు కొన్ని వేల జనాలు వచ్చినట్లాంటిది. ఇది ఎటువంటిదంటే ఇది ఒక గంగా యమున సరస్వతి 3 నదులు కలిసి ఎంత పుణ్యము ఒక సంగమం అవుతుందో అటువంటిది ఇక్కడ కైలాసగిరి అని, ఇక్కడ మానసపుత్రిక, ఆ తర్వాత నాగదేవత, ఇక్కడ శ్మశానం అనేటట్లాంటిది. ఇవన్నీ ఈశ్వరుడు సంబంధించినట్లాంటి ఒక పరివారం ఇక్కడ ఉండు. ఇక్కడ ఈరోజు దర్శనం చేసుకొని మనందరి అదృష్టము చేసుకున్నటువంటి వాళ్ళకందరికీ వాళ్ళ కోరికలు ఏమున్నది పూర్తిగా అయిన చరిత్ర ఎంతోమంది చెప్తూ ఉన్నారు. అదే రకంగా ఈరోజు వచ్చినటువంటి వాళ్ళకందరికీ వారిది పూర్తి కావాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ.